హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈ రోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వీక్ వచ్చేసి కరివేపాకు హెయిర్ ఆయిల్ చూపించాను కదా, వైట్ హెయిర్ తో బాధపడే వాళ్ళ కోసం అనేసి. సో అది వైట్ హెయిర్ ఉండే వాళ్ళు మాత్రమే కదండి, ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు అనమాట ఆ హెయిర్ ఆయిల్. అంటే కొంతమందికి జుట్టు అనేది బ్లాక్ గా ఉండకుండా రెడ్డిష్ గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళైనా సరే, డాండ్రఫ్ తో బాధపడే వాళ్ళైనా, జుట్టు లాస్ అవుతుంది, హెయిర్ లాస్ ఎక్కువగా అవుతున్న వాళ్ళకైనా కూడా ఆ కరివేపాకు హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ రోజు వచ్చేసి కరివేపాకు హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. సో ఈ హెయిర్ ప్యాక్ కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంటే మోస్ట్లీ ఎక్కువగా వైట్ హెయిర్ తో బాధపడే వాళ్ళు యూజ్ చేశారనుకోండి, వాళ్ళకి బాగా మంచి రెమెడీగా పనిచేస్తుంది అనమాట హెయిర్ ప్యాక్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ హెర్బల్ హెయిర్ మాస్క్ కి ముందుగా మనకు కావాల్సినది కరివేపాకులు అండి. కరివేపాకులు ఫ్రెష్వి తీసుకోవాలి, బాగా వాష్ చేసుకోవాలి, దాని మీద డస్ట్ ఏం లేకుండా బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అంటే మీ జుట్టు క్వాంటిటీకి బట్టి, అంటే మీకు ఎక్కువగా ఉంటే జుట్టు ఎక్కువ మొత్తంలో తీసుకోండి ఈ కరివేపాకులు. అదేవిధంగా ఒక చిన్న గ్లాస్ వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూత ఉంచుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే ఎక్కడ ఆకులు లేకుండా మొత్తం ప్యూరీ లాగా రావాలంటే ఈ విధంగా రావాలన్నమాట ఈ మాస్క్ కోసము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ హెయిర్కి అప్లై చేసేటప్పుడు నా హెయిర్కి నేను ఆల్రెడీ ఆయిల్ రాసుకున్నాను. ఈ హెయిర్ ప్యాక్ ఆయిల్ మీద లేదా పొడి జుట్టు మీద అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను 2 పార్ట్స్ లాగా మిడిల్ పాపిడి నుంచి డివైడ్ చేశాను. అండ్ ఇలా డివైడ్ చేస్తున్నాను అనమాట, హెయిర్ని ఈజీగా ఉంటుందని హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఈ మాస్క్ అనేది. తర్వాత నేను ఈ కరివేపాకుల పేస్ట్ని కొద్దిగా తీసుకుంటూ హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ వచ్చేసి స్కాల్ప్కి నీట్గా అప్లై చేసుకుంటున్నాను. మిడిల్ పార్ట్ ఉంది కానీ పాపిడి, అక్కడ అప్లై చేసుకున్నాను స్కాల్ప్కి. తర్వాత హెయిర్ని కొద్దిగా డివైడ్ చేసుకుంటూ, అంటే కొద్దిగా పాయలుగా డివైడ్ చేసుకుంటూ, చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ లోపల మొత్తం కూడా బాగా హెయిర్కి పట్టేలాగా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి హెయిర్ ప్యాక్ వేసుకున్నా కూడా యూజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా పాయలుగా డివైడ్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకుంటూ మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. మసాజ్ చేసుకొని ఈ హెయిర్ ప్యాక్ని స్కాల్ప్కి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ హెర్బల్ హెయిర్ మాస్క్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. ఇందులో మనం కరివేపాకు అండ్ కర్డ్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ కరివేపాకును యూజ్ చేయడం వల్ల మన హెయిర్ లాస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. కరివేపాకులు అనేవి మన హెయిర్ లాస్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి హెయిర్ బాగా పెరగడానికి, థిక్గా తయారవడానికి, అండ్ ఈజీగా ఈ మాస్క్ మనం రెగ్యులర్గా వేసుకున్నాం అనుకోండి, జుట్టు అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అంతేకాకుండా జుట్టు అనేది పొడుగా తయారవుతుంది అనమాట. అంతేకాకుండా కొంతమంది వైట్ హెయిర్తో బాధపడుతుంటారు కదండి, అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఈ మాస్క్ యూజ్ చేయడం వల్ల మనకి ఎర్లీగా, అంటే కొంతమందికి వాళ్ళ ఏజ్ కంటే ఎర్లీగా కొద్దిగా వైట్ హెయిర్ వస్తుంది కదా, అలాంటిగా ఎర్లీగా వైట్ హెయిర్ రావకుండా ఉండడానికి కూడా మనకి ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనం ఇందులో పెరుగు యూజ్ చేస్తున్నాం కదా, పెరుగులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటుంది, అండ్ ఇది ఎక్కువగా న్యాచురల్ ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పెరుగులో. అంతేకాకుండా ఈ పెరుగు అనేది కూడా మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ పెరుగుని మన స్కాల్ప్కి ఇప్పుడు హెయిర్ ప్యాక్లో అప్లై చేసుకుంటున్నాం కదండి, అప్పుడు మన స్కాల్ప్ అనేది నరిషింగ్గా, మాయిశ్చరైజర్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ పెరుగుని యూజ్ చేయడం వల్ల ఈ మాస్క్లో. అంతేకాకుండా ఈ పెరుగుని ఇలా ఈ హెయిర్ మాస్క్లో యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది సాఫ్ట్గా, షైనీగా తయారవుతుంది. చూడండి, నేను ఇక్కడ మొత్తం అప్లై చేశాను కదా ఫ్రంట్ సైడ్, ఇప్పుడు బ్యాక్ సైడ్ అప్లై చేస్తున్నాను ఈ హెయిర్ మాస్క్ని. సో ఈ విధంగా నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా అప్లై చేసుకోండి, అప్పుడే మనం ఈ హెయిర్ ప్యాక్ వేసుకునే యూజ్ అనేది ఉంటుంది. సో మీకు వీలైనప్పుడల్లా ఇలా హెయిర్ మాస్క్ యూజ్ చేస్తారనుకోండి, మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ బ్లాక్గా తయారవుతుంది అన్నమాట ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది. అంతేకాకుండా ఇక్కడ నేను పెరుగు, ఓన్లీ కరివేపాకులు మాత్రం యూజ్ చేశాను కదా, మీరు కావాలనుకుంటే మందారం ఆకుల పౌడర్ ఉంటుంది కదా అదైనా, లేదంటే అలోవెరా జెల్ అయినా, ఇంకా లేదంటే కనుక ఆమ్లా పౌడర్ అంటే ఉసిరికాయల పౌడర్ ఉంటుంది కదండి, అదైనా యూజ్ చేయమన్నమాట. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అంతేకాకుండా బ్రింగరాజ్ పౌడర్ అని ఉంటుంది, అది కూడా యూజ్ చేశారనుకుని చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ప్రజెంట్ నా దగ్గర అవేం లేవనేసి నేను ఓన్లీ ఈ 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను.
ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే అమెజాన్లో ఉన్నాయన్నమాట ఈ బ్రింగ్రాజ్ పౌడర్, ఆమ్లా పౌడరు, హైబిస్కస్ పౌడర్ అన్నీ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను కావాలంటే లింక్స్ ఇస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానన్నమాట. సో ఇవి యూజ్ చేసామనుకోండి ఇంకా బాగా రిజల్ట్ అనేది వస్తుంది. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి, పొడుగా తయారవ్వడానికి అండ్ ఒత్తుగా పెరగడానికి కూడా. సో ఈ విధంగా నీట్గా కుదుళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ హెయిర్ మాస్క్ని అప్లై చేసుకొని ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని జుట్టుని ఇలా ఈ హెయిర్ ప్యాక్ని 1 అవర్ వరకు ఖచ్చితంగా ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత మాత్రమే స్నానం చేయాలన్నమాట. ఖచ్చితంగా మనం ఈజీగా 1 అవర్ అయితే ఉంచుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ని తలపైన ఇలా ఉంచుకొని 1 అవర్ తర్వాత స్నానం చేసుకోవాలి. చూడండి, స్నానం చేసిన తర్వాత నా జుట్టు ఎంత బాగా ఉందో కదా. చూడండి, బాగా షైనీగా కూడా ఉంది జుట్టు హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల. సో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. 1 అవర్ వరకు హెయిర్ ప్యాక్ ఉంచుకొని ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మైల్డ్ షాంపుతో తల స్నానం చేయాలన్నమాట. లాస్ట్ టైం చూపించాను కదా ఆ హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ప్యాక్ వీక్లీ 2 యూజ్ చేశారనుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు టైం లేకపోతే కనుక అట్లీస్ట్ వీక్లీ వన్స్ కనుక ఈ హెయిర్ ప్యాక్ అండ్ హెయిర్ ఆయిల్ యూజ్ చేశారనుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.